నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలు వెంటాడుతూనే ఉన్నాయి. విమర్శలు గుప్పించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలకు తాళాలు వేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలన్న మాజీ మంత్రి అప్పలరాజు. కాకినాడ కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఒంగోలులో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవర్ ఛార్జీలను పెంచినందుకే జగన్ కి ప్రజలు పవర్ పీకేశారని ఎద్దేవా చేశారు. సంవత్సరాలు చూసాం, ప్రజలు తిరస్కరించారు, ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వాల. ఇప్పుడు మీరు కూడా మా ఉనికిని చాటుకుందని మాట్లాడుతున్నారు. గుడ్డుందా పిల్లుందా అని మాట్లాడే మంత్రిగా నువ్వు ఈరోజు దావాస్ లో వేల కోట్ల పెట్టుబడులకి తీసుకొస్తున్నావు. నీ ప్రాంతం విశాఖపట్నంలో లక్షలాది రూపాయలతో కోట్లతో మొన్ననే ప్రధానమంత్రి గారు శంకుస్థాపనలు చేశారు. ఏమైపోయింది నిన్నోరు? వానపాము కూడా బురదపాము అనుకున్నట్టుగా మేము ఉన్నామని మాట్లాడుతున్నావు. ఈ ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనుకుంటున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజా సంక్షేమం చేస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం, లక్ష్యంగా మేము కృషి చేస్తున్నాం. మీరు చూడండి, 6 నెలల్లోనే చాలా పరిశ్రమలు తీసుకొచ్చాం. ఈరోజు దావోస్లో ఒప్పందం జరిగిన మొత్తం కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వస్తాయి. తప్పకుండా మీ కళ్ళతో చూడండి. ప్రైవేటీకరణ మీద మమకారంతో P4 పేరుతో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం 2450 మెడికల్ సీట్లు కోల్పోయిందని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఎవరైనా రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటుకైనా పోరాడుతారని, కానీ సీట్లను వద్దనే ప్రభుత్వం ఏపీలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. సేఫ్ క్లోజ్ పేరుతో కూటమి ప్రభుత్వం మూసేసిన మెడికల్ కాలేజీలను త్వరలోనే వైసీపీ ఆధ్వర్యంలో సందర్శించి వాటి నిర్మాణ నైపుణ్యం, స్థితిని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలకు గ్యారంటీ అని ఎన్నికలకు ముందు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ పరంపరంపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కు ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలు పెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్ సిఫారసు చేస్తూ, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం,
పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95 to 99 ఒక టర్మ్, 99 to 2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు. అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా ఇలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం 1-2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు. ఆయన 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఆయన. అట్ ద సేమ్ టైం 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినాడు. ఆయన ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం. ఏమిటి చంద్రబాబు గారు, నాకు అర్థం కాదు, మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి వద్ద ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం నిమిత్తం 16 లక్షల చెక్కును కోరమండల్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు అందజేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ స్మాల్ ఇష్యూ వెళ్ళాల్సిన అవసరం. సో అందుకని డిస్ట్రిక్ట్లో రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం లేదు. ఇలా కంపెనీ సైడ్ ఇస్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కానీ వాళ్ళ సెటప్ కానీ ఇట్ ఈస్ ఈజియర్ టు ఫోకస్గా ఒక 2 స్కూల్స్ తీసుకున్నా, 3 స్కూల్స్ తీసుకున్నా, గర్ల్ చిల్డ్రన్ సంబంధించి కానీ, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి వెరీ కన్సిడరేట్ టు గివ్ CSR ఆన్ లాట్ ఆఫ్ హెల్త్ ఇన్షూరెన్స్, హెల్త్కి సంబంధించి చాలా CSR ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా ఒక 2 ఈవెంట్స్ చేస్తే కరెక్ట్గా మొత్తం కంప్లీట్గా ఫోకస్ చేసి దాన్ని ఫుల్ఫిల్గా చేయడం, ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ దట్ దే హ్యావ్ టు బి సైకలాజికల్లీ కరెక్ట్. ఇట్స్ సైకలాజికల్ అంతే కదండి, ఇంతకన్నా బ్యాడ్ సైకలాజికల్ ట్రామా ఏముంటుంది వాళ్ళకి. సో it is a call to all mothers to treat their male kids in a అబ్బాయిని సరిగా చూసుకుంటే ఐఎమ్ షూర్ వాట్ ఎవర్ గర్ల్ చైల్డ్ టేక్ మనం ఏం చేయాలి మనం 100% చేసిన వాళ్ళు అని స్మాల్ ఇష్యూ ఎనీవేర్, ఇళ్లలో కానీ, స్కూల్స్లో కానీ, వర్క్ ప్లేసెస్లో కానీ, ఎనీవేర్. సో ఎస్పెషల్లీ చిల్డ్రన్ అలాంటివన్నీ వస్తే జస్ట్ మెసేజ్ మీ. మీ డీటెయిల్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. వీల్ గెట్ బ్యాక్ అండ్ విల్ టేక్ నెసరీ యాక్షన్ టు ఎన్షూర్. ఆల్రెడీ ఒక 8-9 అలా last 3 months ago we have received messages from schools nunchi. So alanti action తీసుకోవడం జరుగుతుందని ప్రామిస్ చేస్తాం. అండ్ బట్ ఒక జనరేషన్ ని చెడగొడుతున్నాం అనే ఫీలింగ్ నాకు యాక్చువల్లీ అంతే కదండి. ఇప్పుడు ఒక మదర్ లెట్స్ 17 years కిడ్ చదువుకొని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మదర్ గా ఉండి వాళ్ళ పిల్లల్ని చదివించడం వేరు. బీయింగ్ a mother who has stopped education 10th class and 11th class, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో కూడా అర్థం చేసుకుని పరిస్థితితో వాళ్ళ పిల్లల్ని చదివించడం లేదు. ఐ రైట్? చెడగొట్టిన జనరేషన్ ఆ మదర్ది కాదు, నా ఉద్దేశం ఆ మదర్కి వచ్చే పిల్లలది. ఆ పిల్లల జనరేషన్ ని ఐఎమ్ షూర్ దట్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు గెట్ డెస్ట్రాయిడ్. దేర్ ఇస్ నోట్. మీరే చూడండి మీ ఊళ్ళలో ఎంతమంది చైల్డ్ మ్యారేజెస్ చేసుకున్న మదర్స్ పిల్లలకి వర్సెస్ కొంతవరకు చదువుకొని ఉండి ఉన్న మదర్స్ పిల్లలకి. మై మదర్ ఇస్ అ టీచర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే
mother, if at all she was uneducated, I know where I would be. I have seen my own friends. మా ఫ్రెండ్స్ లోనే మదర్స్ చదువుకోకుండా ఫాదర్స్ కొంత వర్క్ మీద బయటకు వెళ్ళిపోవడమో లేకపోతే బయట ఊళ్ళో తిరుగుతూ ఉంటాయి. ఆ వాతావరణం వేరు, ఇంట్లో చదువుకున్న లేడీ ఉండడం వేరు. సో అట్లీస్ట్ నేను అట్లీస్ట్ కలెక్టరేట్ ఏదో వస్తే నేను వీళ్ళు కౌన్సిలింగ్ నేను ఎందుకు రాకుండా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. సో దయచేసి డోంట్ గివ్ అప్, మధ్యలో వదిలేయకూడదు. సో అట్లీస్ట్ డిగ్రీ పూర్తయితే మీ కాలం మీద నిలవడగలిగితే ఎవరన్నా గౌరవిస్తారు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఎవరు పెళ్లి చేసుకున్న వాడు సరే నాకు నేను పెడుతున్నా కదా, నేను ఫుడ్ పెడుతున్నా కదా అన్నట్లే ఉంటుంది. అంతేనా? ఇట్స్ సేమ్ థింగ్. సో దయచేసి అర్థం చేసుకుంటామని ఆశిస్తూ మహిళా అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2K రన్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఆడపిల్లలను చదివిస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్, టీడీపీ భాజపా ఇన్ఛార్జీలు పొత్తూరు రామరాజు, మేకల సతీష్, జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ శ్రీవేద తదితరులు పాల్గొన్నారు. వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాల్లో బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలను వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాము. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులను తెలియజేస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను. ఏదైతే 22వ తారీఖున కేంద్ర ప్రభుత్వం మరి మోడీ గారి ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఇనాగ్రేట్ జరిగింది. మరి ఈ రోజు నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం పట్టణంలో చేయాలని చెప్పి మరి కోరుకుంటూ ఎవరైతే విద్యార్థినులు వచ్చారో వాళ్ళందరికీ నా శుభాశీస్సులు. శాసనసభ్యులు ప్రభుత్వ బిల్ పైన బొమ్మిడి నాయకర్ గారు ప్రతిజ్ఞ చేశారో ఈ ప్రతిజ్ఞ కేవలం ప్రతిజ్ఞ కోసమే కాకుండా దీన్ని ఆచరణలో పెట్టే రకంగా మనందరం కూడా నడుం కట్టాలి. ఆ రకంగా బాల్య వివాహాల విధానాన్ని స్వస్తి పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మహిళల్ని ప్రాముఖ్యత ఇవ్వాలి, బాలికల్ని విద్యారంగంలో అభివృద్ధి చేయాలి అనే దిశగా ఆలోచన చేస్తుంది. మరి ప్రభుత్వం విద్య విషయంలో గాని ఉపాధి విషయంలో గాని అవసరమైతే రాజకీయాల్లో కూడా మహిళల్ని ప్రోత్సహించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృక్పథం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బాలికల దినోత్సవం సందర్భంగా ఈ బేటీ బచావో బేటీ పడావో 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ ర్యాలీలో మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఒక ఆడపిల్లని చదివిస్తే ఒక ఫ్యామిలీని చదివించినట్టు. తను రేపు ఇంకో ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చదివిస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ గా మేము 3 అమ్మాయిలం, నేను లాస్ట్ అమ్మాయిని. మా 3 అమ్మాయిల్ని మగపిల్లలు లేరు అని లేకుండా మగపిల్లలకి సమానంగా చదివించారు. 3 different పొజిషన్స్ లో ఉన్నాము. 3 different, ఒకరు అడ్వకేట్, ఒకరు బిజినెస్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ నేను. ఇలాగా సొసైటీకి యూజ్ అయ్యేవి
ఆడపిల్లలు చేయగలరు అని తల్లిదండ్రులు ముందు నమ్మాలి. ఆ నమ్మకాన్ని వాళ్ళ మీద ఉంచితే వాళ్ళు తప్పక దాన్ని చేస్తారు. ఆడపిల్ల ఉంది అని చెప్పి అబార్షన్ చేయించడం కానీ అలాంటివి చట్టరీత్యా నేరం. ఆడపిల్లలకి చైల్డ్ మ్యారేజ్ చేయడం నేరం. ఇవన్నీ తెలుసుకుని నర్సాపురం ప్రజలు ఈ కాన్స్టిట్యుయెన్సీ చక్కగా ఆడపిల్లల్ని హెల్ప్ చేస్తుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.